తెర వెంకటేష్ ప్రస్తుతం సంక్రాంతికి వస్తున్నామని సినిమా చూస్తున్న సంగతి తెలిసిందే. కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ గా రూపొందుతున్న ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి థియేటర్లలో సందడి చేయడానికి సిద్ధమవుతుంది. షూటింగ్ శరవేగంగా జరుగుతూ చివరి దశకు చేరుకుంది. జనవరి 14న గ్రాండ్ గా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. దాంతో ప్రమోషన్ స్టార్ట్ చేశారు. తాజాగా ఈ సినిమా నుంచి వెంకటేష్ పుట్టినరోజు సందర్భంగా సెకండ్ సింగిల్ ప్రోమోని రిలీజ్ చేశారు. ఈ సాంగ్ కు సూపర్ రెస్పాన్స్ వస్తుంది. వెంకీ మామ బర్త్‌డే సందర్భంగా సంక్రాంతికి వస్తున్నాం సినిమా నుంచి ఈ సినిమాలోని 'మీను' సాంగ్ ప్రోమోను రిలీజ్ చేయబోతున్నట్టు నిన్ననే అనౌన్స్ చేశారు. చెప్పినట్టుగానే తాజాగా ఈ సినిమాలో 'మీను' అనే పాట ప్రోమోను రిలీజ్ చేశారు. కేవలం 43 సెకండ్ల నిడివి ఉన్న ఈ ప్రోమోలో మీనాక్షి చౌదరి కోపంగా కనిపిస్తుంది. అయితే లిరిక్స్ ద్వారా వెంకటేష్ తన లవ్ స్టోరీని ఆమెకు చెప్పే ప్రయత్నం చేస్తున్నట్టుగా కనిపించింది. 'మీను' ప్రోమో చూడటానికే కాదు వినడానికి కూడా బాగుంది. ఈ సినిమాకు బీన్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నారు. ఇక తాజా సాంగ్ 'మీను'కు అనంత శ్రీరామ్ లిరిక్స్ అందించారు. బీన్స్ సిసిరోలియోతో పాటు ప్రణవి ఆచార్య ఈ పాటను పాడారు. అయితే ప్రోమోలో మధ్యలో వెంకటేష్ తన లవ్ స్టోరీని చెప్పడం మొదలుపెట్టారు. ఆ టైంలో వెంకటేష్ 'ఘర్షణ' సినిమాలోని వింటేజ్ పోలీస్ లుక్లో కనిపించి సర్ప్రైజ్ ఇచ్చారు. ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన 2 పాటలు చూసి అన్ని మంచి క్లాసిక్ సాంగ్స్ రిలీజ్ అవుతున్నాయి అంటూ నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. 'మీను' ఫుల్ సాంగ్ త్వరలోనే విడుదల చేస్తారని సమాచారం. ఈ పాట విడుదలయ్యాక యూట్యూబ్లో రికార్డ్స్ క్రియేట్ చేయడం ఖాయంగా కనిపిస్తుంది. ఇందులో వెంకటేష్ పక్కా ఫ్యామిలీ మ్యాన్ గా కనిపించబోతున్నారు. ఈ ఏడాది 'సైంధవ్' మూవీతో పలకరించిన వెంకటేష్ కు నిరాశ తప్పలేదు. దాంతో రానున్న సంక్రాంతికి వస్తున్న మూవీతో హిట్ కొట్టాలని చూస్తున్నాడు. వెంకటేష్ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో వస్తున్న 3వ సినిమా ఇది. ఇప్పటికే వీరి కాంబోలో వచ్చిన 2 సినిమాలు హిట్ అయ్యాయి. దాంతో ఈ సినిమా కూడా హిట్ అవుతుందని భావిస్తున్నారు. ఈ చిత్రం నుండి వచ్చిన పాటలు, పోస్టర్లు ఆకట్టుకున్నాయి. త్వరలోనే టీజర్ కూడా రిలీజ్ చేస్తారని తెలుస్తోంది. మరి భారీ అంచనాలతో వస్తున్న ఈ చిత్రం వెంకటేష్ కి ఎలాంటి హిట్ ఇస్తుందో చూడాలి.